తోటకూర టమాటా పచ్చడి. ముందుగా తోటకూరను మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఓ బాండి పెట్టుకొని 3 స్పూన్ ఆయిల్, 1/2 స్పూను మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ నువ్వులు, టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూరను ఇందులో వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని పూర్తిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1 కప్పు నిండా టమాటా ముక్కలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరగ్గా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత పోపుకు సరిపడా ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని కొంచెం పోపు వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పోపు అంతా పచ్చళ్ళలో వేసుకొని కలుపుకుంటే తోటకూర టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ.